అంటే ఈ కుటుంబాల కాలక్షేపం ఇదేంటంటే అధికారులకి టైం వేస్ట్, ప్రభుత్వానికి అవును. టైం వేస్ట్, ఉమ్, జనానికి టైం వేస్ట్. కాకపోతే ఒక కాలక్షేపం జరగాలి, ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఒక భ్రమ కలగాలి ప్రజల్లో. ఉమ్, ఆ ఉమ్, భ్రమ సృష్టించడంతోనే బతికేస్తాం మనం. ఉమ్, ఒక ఏడాది పాటు ఏడాదికి కనీసం 20,000, తక్కువ కాదు, కనీసం 20,000. ఉమ్. బీభత్సంగా చూస్తే ₹1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇదివరకు ఒక కదా. కుటుంబం, ఒక వివిధ కుటుంబం. పథకాల కుటుంబం ఉమ్, 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 అవన్నీ కాదు, ఇవన్నీ ఎవడో ఒకడు వచ్చి డొనేట్ చేస్తాడు నీకంటే ఉమ్, ఏముంది అందులో? ఎవడి సొమ్ము ఎందుకు ఇవ్వాలి నాకు తెలియక అడుగుతాను. ఉమ్, ఇప్పుడు ఒకడు 100 కోట్లు సంపాదించాడు, ఉమ్. వాడు 10 కంపెనీలు పెడితే ప్రయోజనమా, లేకపోతే అవును. వీళ్ళకి ఇస్తానంటే ప్రయోజనమా? ఒకవేళ వీళ్ళ చేత పని చేపిస్తాను అప్పుడు ఇంకా ఇంకేముంది దాంట్లో? పని చేయించుకున్నాడు పనోడికి జీతం ఇవ్వడం అవుతుంది, కానీ సంక్షేమం ఏమవుతుంది అందులో? ఉమ్, అవును. ప్రాక్టికల్గా కొన్ని మనకి తెలిసి చేయాలి, కొన్ని తెలియక చేయాలి. ఇప్పుడు గుజరాత్లో ఎట్లా ఉంటుందంటే, ఒక ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీలో ఫార్ములా ఏంటంటే, ఓ 50 మంది పనిచేస్తున్నారు అనుకోండి, గవర్నమెంటు ఒక టీచర్ని ఇస్తుంది. ఉమ్, అక్కడే ఒక ప్లేస్ కొంచెం స్పేస్లో చిన్న రూమ్ అది కట్టించి గాలి గీలి మంచినీళ్ళు అన్నీ ఏర్పాటు చేసి